మీరందరికీ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగలిగిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, చిన్నపిల్లలు మెయిన్గా ఏంటంటే ఎక్కువ ఇంటర్మీడియట్ 10th 9th పిల్లలు ఎక్కువ గంజాయికి అలవాటు పడుతున్నారు. ఈవెన్ లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరూ ఎక్కువ అలవాటు పడటం వల్ల ఏంటంటే వాళ్ళు మత్తుకి బానిస అయిపోయి తర్వాత వాళ్ళకి ఏం మాట్లాడుతున్నారో వాళ్ళ ఆవేశంలో ఏం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. దానివల్ల ఫర్దర్గా చాలా ఆఫెన్సెస్ కూడా మా కోర్టులో రిజిస్టర్ అవుతున్నాయి. ఇప్పుడు సిఏ గారు వీళ్ళందరూ కూడా ఇంత కష్టపడి ఈ ఖబరు పెట్టడానికి కారణం ఏంటంటే మీలో లీగల్ అవేర్నెస్ కల్పించాలి. నెక్స్ట్ ఏంటంటే మీకు ఎలాంటి అలవాట్లు ఏమైనా మీకు ఒక్కరికే ఉన్నాయని కాదు, మీ చుట్టుపక్కల వాళ్ళకి ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్కి ఉన్నా ఎవరికి ఉన్నా కూడా ఇది ఇక్కడితో మీరు ఆపి మీ హెల్త్ కేర్ తీసుకుంటారని మెయిన్గా ఈ ర్యాలీ ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. నేను ఎక్కువ చూసాను ఏంటంటే ఇక్కడికి వచ్చాక ఎన్డీపీఎస్ రిమాండ్స్ అయితే మ్యాక్సిమం కొంచెం తగ్గినాయి. ఇంతకు ముందు మీద చాలా కంట్రోల్ అయింది. ఒకప్పుడు పర్ డేకి 3 to 4 రిమాండ్స్ ఎన్డీపీఎస్ రిమాండ్స్ వచ్చేది. అంటే వాళ్ళందరినీ మేము ఎన్డీపీఎస్ అంత గంజాయి పట్టుకొని ఏంటంటే లైక్ మేము రిమాండ్కి పంపించేవాళ్ళం. బట్ ప్రజెంట్ సిచ్యువేషన్ అట్లా లేదు. వీక్లీ 2 or 3 మేబీ రిమాండ్స్ వస్తాయి. మ్యాక్సిమం ఏంటంటే మన ఏపీలో అయితే ఈ గంజాయి ఇరాడికేషన్ అనేది చాలా మటుకు కంట్రోల్ అయింది. మనకి గంజాయి సప్లై అనేది ఎక్కడి నుంచి వస్తుందంటే పక్కనే ఒరిస్సా బార్డర్ ఉంది కాబట్టి అక్కడి నుంచి మనకి ట్రాన్స్పోర్టేషన్ చేస్తున్నారు. మ్యాక్సిమం మన ఏపీలో అయితే చాలా మటుకు కంట్రోల్ అయింది. నేను అనుకోవడం ఏంటంటే మన ఈ రూరల్ ఏరియాస్లో కన్నా ఎక్కువ సిటీ టౌన్స్లో ఎక్కువ ఈ గంజాయి ఎక్కువ కన్జ్యూమ్ చేస్తున్నారు. మీరు ఈరోజు ఇక్కడ ఉన్న స్టడీస్ కోసం అని ఫర్దర్ స్టడీస్ కోసం మేబీ వైజాగ్ వెళ్ళొచ్చు, హైదరాబాద్ వెళ్ళొచ్చు. అలాంటప్పుడు మీరు కొంచెం కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నంతసేపు మీరు మీ పేరెంట్స్ కంట్రోల్లో ఉంటారు, మీ టీచర్ కానీ లెక్చరర్ అండర్లో ఉంటారు. ఇట్ ఈస్ నాట్ అన్ ఇష్యూ. మీరు ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్ళినప్పుడు దీనికి బానిసలు కాకుండా కొంచెం మీరు కంట్రోల్లో ఉంటే మీ స్టడీస్ కోసం వాటి కోసం మీరు శ్రద్ధ పెడితే ఒక బ్రైట్ ఫ్యూచర్ అన్నది మీ పేరెంట్స్కే కాదు సొసైటీకి కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అందరికీ నమస్కారం. ఈ రోజున 3/1/2026 ఈ అభ్యుదయం ప్రోగ్రాం అనేది మన గాంజా మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కన్క్లూడ్ చేస్తున్నాము. యాక్చువల్గా ఈ ప్రోగ్రాము మన విశాఖపట్నం రేంజ్ డిఐజీ గారు శ్రీ గోపీనాథ్ జట్టి ఐపీఎస్ గారి తాలూకా ఆలోచనలతో మన వైజాగ్ రేంజ్ అంతా కూడా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పాయకరావుపేటలో 12/11/25 ఆ రోజున మన హోమ్ మినిస్టర్ శ్రీమతి వంగలపూడి అనితా మేడం గారు ఈ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేశారు. మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు సైకిల్ యాత్ర స్టార్ట్ చేశారు. ఈ గంజాయి మీద వ్యతిరేకంగా పోరాటానికి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ ప్రోగ్రాం మన విశాఖపట్నం, అనకాపల్లి, తర్వాత శ్రీకాకుళం, విజయనగరం ఈ ఉమ్మడి జిల్లాల్లో ఈ కార్యక్రమం సుమారు 52 రోజుల పాటు 1000 కిలోమీటర్లు తిరిగి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశారు. ఈరోజు కన్క్లూడ్ అవుతుంది. అందులో భాగంగా ఈరోజు మన నర్సీపట్నంలో మన గౌరవ మ్యాజిస్ట్రేట్ మేడం గారు వచ్చారు. ఆవిడ చేతుల మీదుగా ఈ కార్యక్రమం కన్క్లూడ్ చేసే ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. సో చాలామంది స్టూడెంట్స్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఈ అవేర్నెస్లో భాగంగా మన ఈ అనకాపల్లి జిల్లాలో ఈ సంవత్సరంలో సుమారుగా 129 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే 423 మంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. 8,864 కేజీల గాంజాను సీజ్ చేయడం జరిగింది. 118 వెహికల్స్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. అలాగే 7 లీటర్ల హ్యాషిష్ ఆయిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఇదంతా కూడా పకడ్బందీగా మన అనకాపల్లి జిల్లాలో 5 చెక్ పోస్టులు పెడుతూ అట్లాగే డైనమిక్ చెక్ పోస్టులు కూడా ఆల్టర్నేటివ్ రూట్స్లో కండక్ట్ చేస్తూ ఈ గుడ్ వర్క్ చేయడం జరిగింది. అట్లాగే ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా
5,032 ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో 1,68,000 మంది స్టూడెంట్స్ని మనం ఎడ్యుకేట్ చేయడం జరిగింది. అట్లాగే 1,22,623 మంది విలేజర్స్ను కూడా మన జిల్లాలో మనం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేసి వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ అంటే టెక్నికల్గా కూడా మనం డ్రోన్స్ ఉపయోగిస్తున్నాము, అలాగే సీసీ కెమెరాస్ ఉపయోగిస్తున్నాము. అవన్నీ కూడా ఉపయోగించి అట్లాగే డాగ్ స్క్వాడ్ తాలూకా సర్వీసెస్ కూడా మన దగ్గర రీటా అని చెప్పేసి మన సబ్ డివిజన్లో ఒక డాగ్ ఉంది, దాన్ని కూడా ఉపయోగిస్తూ పకడ్బందీగా ఈ గాంజాయి మీద పోరాటాన్ని సాగిస్తున్నాం. ఈ రోజున పార్టిసిపేట్ చేసిన స్టూడెంట్స్ అందరికీ కూడా వాళ్ళని ఇక్కడికి జాగ్రత్తగా తీసుకొస్తున్న స్కూల్ యాజమాన్యానికి, ప్రిన్సిపాల్స్కి, హెడ్ మాస్టర్కి అందరికీ, అట్లాగే ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా టౌన్ ఇన్స్పెక్టర్ గఫూర్ గారికి, రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారికి, పాయకరావుపేట ఇన్స్పెక్టర్ గారు, మా సబ్ డివిజన్లో ఉన్న సబ్ ఇన్స్పెక్టర్సు, సిబ్బంది అందరూ కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ పోరాటం అనేది నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. గాంజాకి వ్యతిరేకంగా కంటిన్యూగా కూడా ఏదో ఒక కార్యక్రమంతో ప్రజల మధ్యకు వెళ్ళి ఈ గాంజా అన్నది మన అనకాపల్లి జిల్లాలో ఎక్కడా లేకుండా చేయడానికి గాను మా ప్రయత్నం, మా పోలీసుల తాలూకా ప్రయత్నం. దానికి గాను మీరంతా కూడా మాకు సమాచారం ఇచ్చి ఈ గంజాయిని అరికట్టడంలో సహాయం చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.